ఇవాళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆఖరికి ఇవాళ పొద్దున నేను రాజు గారు ఇక్కడి నుంచి బయలుదేరి మేము ఇద్దరం వెళ్తాము. మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు కదా, గొడవ అవసరం లేదు, తను కూడా స్వాగతించిండు. నేను మీడియాలో చూసిన కలిసి వస్తాము, తీసుకొని వస్తుంటాం అని కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతామని నేను పోలీసు వాళ్ళు వినకుండా ఇవాళ నన్ను రాజుగారి ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరియు నిన్న పోలీసు వాళ్ళు దగ్గర ఉండి గాంధీ గారికి ఎస్కాట్ ఇచ్చి ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను చంపించే ప్రయత్నము నిన్న చేసిరు కదా. మరి నిన్న ఎందుకంటే చేసిరని నేను అడుగుతా ఉన్నా. పోలీసులు వచ్చిన వాళ్ళ 30-40 మందిని ఇలా సైబరాబాద్ పోలీస్ అనేది ఆ 30-40 మందిని ఆపలేకపోయిందా? నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వయంగా రేవంత్ రెడ్డి గారి కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయండి, ఇలా ఏదైనా చేసి అని చెప్తే ఇలా ఒక ఎమ్మెల్యేకే ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. నేను ఒక్కటే అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీరే ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టరు. మరి మీ ప్రభుత్వంలో మీరు మొన్న కోట్లాది రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్న గాంధీతో పాటు గుండాలని 30-40 మంది గుండాలని సైబరాబాద్ పోలీస్ ఆపలేకపోయిందా? మీరు ఈ సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకటి, నేను షేర్లింగంపల్లి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. శాసనసభ్యుడైన గాంధీ ఏం మాట్లాడిండు, ఆయన భాష ఏంటి, ఆయన మాట్లాడిన భాష ఒకసారి దయచేసి సమాజం గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాషనే నాది, ఏ భాష అండి? నేను చేసిన తప్పేంటి, ఒక్కసారి మీ అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. నేను చేసిన తప్పేంటి? గాంధీ గారే స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని అనే మీడియా చెప్పాను. మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతాను. దాంట్లో ఏమైనా తప్పున్నదా అని అడుగుతాను. నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తారా? ఒక్కసారి ఆలోచన. ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేమైనా భాషనేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను దయచేసి షేర్లింగంపల్లి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, మీరందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆయన మాట్లాడిన భాష ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా నేను ఉండే కొల్లా లగ్జరీ విల్లాస్లో, ఆ విల్లాలో నేను ఒక్కనే ఉన్నా. నాతో పాటు 69 కుటుంబాలు ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఇవాళ అదే కమ్యూనిటీలో మంత్రి నారాయణ గారు ఉంటారు, అదే కమ్యూనిటీలో ఇంకో శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు, మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలా మంది ఆ కమ్యూనిటీలో ఉంటారు. అట్లాంటి కమ్యూనిటీ లోపలికి ఇలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలు అందరూ కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేసారు, కేటీఆర్ గారి ముఖం చూసి, హరీష్ రావు గారి ముఖం చూసి
భయప్రాంతానికి గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతాను. ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసారు, ఎంతో మంది ఇంట్లో గ్లాసులు పగలగొట్టిరు, నా ఇంట్లో పాటు వాళ్ళ కారంతాలు పగలగొట్టిండ్రు. ఇది సమాజానికి కరెక్ట్ అని నేను అడుగుతాను. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ మిస్టర్ గాంధీజీ? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరా భయ్ అంటే, వాడికి వచ్చి నన్నేమైనా టచ్ చేసినావా, నా ఇంట్లో కూడా టచ్ చేయలేదు. ఆఖరికి గట్టిగా గాలి వస్తే అర్థం పడగొట్టిపోయింది. ఇలా నువ్వు చేసేది, ఇలా మీకు కావాల్సింది ఎమ్మెల్యే అయితే నువ్వు కనవగప్పుకో రాదు, కనవగప్పుకో. ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్న బ్యాక్గ్రౌండ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, వాళ్ళ ఇంటి సొంత మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి. ఒక్కసారి సమాజం ఆలోచించాలి, ఇట్లాంటి మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన. రెండోది, మీకు ఒక వీడియో తెలుసుకున్నా. ఇలా గాంధీ గారు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరూ వినాలి. ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీరు వినాలి. మళ్ళా వినిపిస్తూ ఒకసారి ఏమంటాడు, కరీంనగర్ నుంచి నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు, నువ్వు ఈ విల్లాస్లో ఎందుకు ఉంటున్నావు? ఆ భాష కూడా నేను అనలేను, నేను అనలేక కాదు. అరే గాంధీ, తురే గాంధీ, ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను, ఎందుకంటే ఎక్కువ మాటలు చెప్పచ్చు, నేను అంటలేను. ఇవాళ కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చినావు అని నేను అనలేదు, గాంధీ గారు అన్నారు. ఈ లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన. దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు, నేను తెలంగాణలో ఉండదు, ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని. రాజకీయం నేను మీకు చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు, గాంధీకి కౌశిక్కి వ్యక్తిగతం అన్నాడు. నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని, ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు, ఏమని చెప్పిండ్రు, ఆంధ్ర సెటిలర్స్కి ఎవరికైనా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతో తీస్తా అని కేసీఆర్ గారే చెప్పింది. పుట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్స్ని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క ఇన్సిడెంట్ అని మనం చేసినామా? ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైదరా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల నుంచి. అలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఏమి వచ్చిన సెక్టర్స్ని మేము అద్భుతంగా స్వాగతిస్తాం. అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ 1 సిటీగా తీసుకోపోయినాం. దిస్ ఇస్ నాట్ ద ట్రూత్. ఇలా మీరు చేస్తుంది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరినీ కూడా
గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు, మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు తెలుసా? ఇవాళ కన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయారు? కౌశిక్ రెడ్డి స్థాయికి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు? కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు. ఇలా ప్రభుత్వం మొత్తము కౌశిక్ రెడ్డి గారికి, కేసీఆర్ గారి శిష్యుడు అయిన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయారు. రేవంత్ రెడ్డి గారు, మీ స్థాయి ఏందో ఇవాళ నుంచి మీకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అవసరం లేదు. కౌశిక్ రెడ్డి వాజెస్ రేవంత్ రెడ్డి చూస్తున్నావు కదా, నా సంగతి ఏదో చూస్తా అన్నావు కదా, నా సంగతి ఏదో చూస్తా అన్నావు కదా. చూడు ఏం చేస్తున్నావు నా సంగతి. నేను ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ రేపు నేను హత్య చేయించు కావచ్చు, మీ దగ్గర అధికారం ఉంది కావచ్చు. రెడీ టు డై ఫర్ తెలంగాణ. కౌశిక్ రెడ్డి చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు, కానీ నీతో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు బాబు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేయడానికి కోసం మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడానికి కోసం కేసీఆర్ గారు ఉండాలి అనడానికి కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటా, నా గొంతు విప్తూనే ఉంటా, మీరు చెప్పిన అబద్ధాల ప్రామిస్ని ఎండగడుతూనే ఉంటా. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి. ఈ అవాకులకి, చవాకులకి, ఈ బెదిరింపులకి కౌశిక్ రెడ్డి ఎత్తు పరిస్థితుల్లో భయపడడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా దయచేసి నేను ఒకటే ఇలా వాస్తవంగా ఇలా కేసీఆర్ గారు లేకపోతే, ఈ తెలంగాణనే లేకపోతే నీవు ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చునేటోనా? ఇలా కుర్చీ అనేది క్రియేట్ అయ్యేదా? అది కూడా కేసీఆర్ గారు కూర్చొనే కానీ ఇంటియో ఎగిరెగిరి పడుతూ ఉంటారు. కాబట్టి ఇకనన్నా మీ చేసే అవాకులు చవాకులు పనిచేయది. మొత్తం తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది. ఇలా మీకు సవాల్ విసిరినప్పుడు సవాల్ స్వీకరించడం మీకు రాదు, పనిచేయది. తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు గుండాయిజం చేసిన గుండాయిజం మొత్తం చూసిర్రు, మీ రౌడీజం మొత్తం చూసిర్రు. దానికోసమే నిన్న అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి నిన్న హరీష్ రావు గారిని, మా ఎమ్మెల్యేలందరినీ ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ, షాద్నగర్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటారు. ఇది తీసుకుంటారు. హరీష్ రావు గారు ఏం చేశారు? హరీష్ రావు గారు అన్నది ఏంటిది? మీరు ఇలా గమనించాలి. తెలంగాణ ప్రజలు ఎట్లా తిరగబడుతున్నారో మీ మీద గమనించాలి. ఇలా హరీష్ రావు గారిని మీరు ఆడికి తీసుకుపోతున్నారు మాకైతే తెలియదు. అంటే మీరు చేసే చెత్త శాస్త్రాలు, మీరు చేసే వెకిలి శాస్త్రాలు ప్రజలు టీవీలలో చూసి ఎంత గమనిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ప్రజలు ఏ తిండి వరిసేది అక్కడ. మీరు హరీష్ రావు గారిని తీసుకోబోతుంటే ప్రజలు తీసుకొచ్చి మీరు చేసే దౌర్జన్యంని తట్టుకోలేక ఇలా జేసీబీలు అడ్డం పెట్టిర్రు, పోలీసు వ్యాన్లకు అడ్డం తిరిగిర్రు, ఇలా గుండురాయి తెచ్చి అడ్డం తిరిగిర్రు. ఇలా హరీష్ రావు గారిని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు? కేసీఆర్ గారు చేసిన అన్యాయం ఏంది? ఎందుకు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద ఉన్న దాని మీద, మా శాసనసభ్యుల మీద, శాసన మండలి సభ్యుల మీద, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మీరు ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తుర్రు అని ప్రజలే తిరగబడతా ఉన్నారు. మీరు ఇదే వ్యక్తులు శాస్త్రం చేస్తూ ఉంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రోజులు తిరుగుతారు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని? ప్రజల్లోకి ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. ఏ దగ్గర కూడా ఈ పోలీసు రాజ్యం నడవదు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ గడ్డని పోరాటాల అడ్డా గుర్తుపెట్టుకోండి అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి.
ఆల్రెడీ తిరగబడతా ఉన్నారు. రేపు రాబోయే రోజులలో ఇంకో మీ 6 గ్యారెంటీలు మీరు ప్రామిస్ చేయాల్సి అన్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇక చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి, బీఆర్ఎస్ పార్టీ సైనికునికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మొత్తం శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, మా పార్లమెంట్ సభ్యులకి, మా మాజీ పార్లమెంట్ సభ్యులకి, మా చైర్మన్లకి, మా కౌన్సిలర్లకి, మా సర్పంచ్లకి, మా ఎంపీటీసీలకి, మా ఉప సర్పంచ్లకి, మా వార్డు మెంబర్లకు అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడి అన్నా మేము ఉన్నాము, నువ్వు గట్టిగా పోరాడుతున్నావు, అదే విధంగా పోరాడన్నా అని ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. దీంతో పాటు ఫైనల్గా ఇలా యావత్ తెలంగాణ ప్రజలకి గాంధీ గారి మాటలు, ఈ ఫైనల్గా ఈ లొల్లి అంతా ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ఖచ్చితంగా ఈ ముగ్గురిని మీరు 4 వారాలల్లా డిస్క్వాలిఫై చేయాలన్న తర్వాత ఒక్కొక్కరు గజ 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 వస్తే పరిస్థితి మీరు ఎంత గజ గజ వచ్చినా ఈ 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్కు రాక తప్పదు, మీరు అందరూ మాజీలు కాక తప్పదు. ఖచ్చితంగా మళ్ళా ఈ 10 నియోజకవర్గాలలో మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలో ఈ 10 నియోజకవర్గాలలో ఎగిరేయక తప్పదు. ఖచ్చితంగా ఎగిరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా కూడా చెప్తా ఉన్నాను, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాను, మారిన ఎమ్మెల్యేలకి, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టిన భిక్ష మీకు మళ్ళా చెప్తా ఉన్నా, మీకు సిగ్గుంటే శరం ఉంటే స్పీకర్ గారిని మేము డిస్క్వాలిఫై చేసే ముందే మీరు రాజీనామా చేసి ఎలక్షన్లకి రాండి. ఇక మీరేంటి మేమేంటి అనేది ప్రజాక్షేత్రంలో చూస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుస్తున్నాను. జై తెలంగాణ, ఇండైరెక్ట్లీ చేసింది బీఆర్ఎస్ ఏంటి ఇండైరెక్ట్. రెండోది ఇవాళ మీకు ఒక్కటే చెప్తున్న ప్రజలందరూ కూడా నేను కూడా అడిగినదే, మా పార్టీ పిఏసీ చైర్మన్కి ఎన్నికలు ఎవరు? కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకుంది హరీష్ రావు గారిని మేము పిఏసీ చైర్మన్గా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. హరీష్ రావు గారితో పాటు ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారిని మేము నామినేట్ చేసుకున్నాం. మరి మేము నామినేట్ చేసుకున్న తర్వాత మీరు గాంధీ గారికి ఎట్లా ఇస్తారు పిఏసీ చైర్మన్ అని నేను అడుగుతాను. ఇది యావత్ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఏ ఒక్క నామినేషన్ కూడా ఎక్కువ పడితే 13 కంటే 14 నామినేషన్ ఎలక్షన్లు కావాలి. స్పీకర్ గారికి కూడా పవర్స్ లేవు. మీరు రూల్ నెంబర్ 250 మీరు చదువుకోవచ్చు. ఎక్కడ కూడా ఉంటే ఎలక్షన్ పెట్టాలని తీయడానికి చేస్తాం. తప్పకుండా రేపు మేము కోర్టుకు పోతాం, దాని రూల్ బుక్ ప్రకారం పోతాం, చెక్ చేస్తాం. మరి గాంధీ గారికి ఎందుకంత భయం అవుతుందో నాకు ఇప్పటికి కూడా అర్థమవుతుంది. నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలంటే నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, దాడిని చేయడం పెద్ద విషయం కాదు, నాకు పెద్ద ఇష్యూ కాదు. నిజంగా మేము దాడి చేయాలనుకుంటే ఇవాళ మీరు చూసింది నిన్న ఏ విధంగా లేను, కానీ ఇవాళ మేము దాడిని ఎందుకు చేస్తలేము? మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మేము ఖరాబ్ చెయ్యొద్దు. మా కేసీఆర్ గారు వద్దు, వాళ్ళు చేసిన పనులు తప్పులు మనం చెయ్యొద్దు, మీరు సమన్వయం పాటించండి అంటే నేను రాజీనామా తప్పితే లేకుంటే కానీ ఈక్వేషన్ వేరే ఉంటుంది. కానీ మేము దాడులకి రెడీ లేం. దాడులతో కాదు కదా, ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకోవడం అనేది కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మీకు దమ్ము కేసీ చైర్మన్ చెప్పుకోవడానికన్నా కూడా మీకైనా సిగ్గు ఉండాలి కదా. ప్రజలన్నీ చూసుకుంటూ నవ్వుకుంటా ఉన్నారు.
దూకుడు ఎక్కువ దూకుడు తగ్గిస్తే సరే నాకు దూకుడు ఎక్కువ ఉంటే దానం నాగేంద్ర గోకుడు ఎక్కువ ఉంది. నువ్వు గోకుడు పనిచేసి నువ్వు సిగ్గు శరము లజ్జ మానము ఉంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఖైరతాబాద్ ఎలక్షన్లకు రా, మా ప్రజల నుంచి బుద్ధి మీకు ఏం చెప్తున్నాను అంటే నేను ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం. వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు కదా, మా పోలీస్ ఎస్కార్ట్ ఇస్తారా లేకుంటే మననే అలౌ చేస్తారా అంటే మేము రానికి రెడీగా ఉన్నాము. మరి రానిస్తారా రానియరా అనేది వాళ్ళ సవాల్ చెప్పండి. ఈరోజు సెక్యులర్స్ అనే పదం మాట్లాడుతున్నారా ఆంధ్ర తెలంగాణ మళ్ళీ డెవలప్ బాధిస్తున్నారు అని చెప్పి రాములు గారు నేను మళ్ళీ చెప్తున్నాను, నేను సెక్యులర్స్ అనే పదం ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. యూ కెన్ జస్ట్ క్రాస్ చెక్ ప్లీజ్. నేను సెక్యులర్స్ అనే పదం నేను నిన్నటి మొత్తం నా అన్ని వీడియో లైవ్ని నేను ఇక్కడ కూడా వాడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఎక్కడన్నా ఆంధ్ర అనే వర్డ్ అనుంటే అది నాకు గాంధీకి మాత్రమే సంబంధం. మళ్ళీ చెప్తున్నా మీకు, నేను దయచేసి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెక్యులర్కి మళ్ళా చెప్తా ఉన్నాను, నేనేమన్నా ఆంధ్ర అనే వర్డ్ పదం వాడుంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే. ఎందుకంటే మీకు లైవ్గా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్ర సెక్యులర్ మీదన్నా నేను దాడి చేస్తున్నాను చేయలేదే. అద్భుతంగా స్వాగతం పలికినాం. ఇలా ఆంధ్ర సెక్యులర్స్ని మళ్ళీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. వాళ్ళు హైదరాబాద్లో ఉండాలని కోరుకుంటున్నాం. మేము కేసీఆర్ గారే మాట చెప్తుంది, మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా పళ్ళతో తీస్తానని కేసీఆర్ గారే చెప్పారు. ఎస్, వారి పాటలో మేము అందరం కూడా నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాము, దయచేసి ఆంధ్ర సెక్యులర్స్ అందరూ కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీతో ఉన్నారని మొన్న ఎలక్షన్లో కూడా స్పష్టం చేసిండ్రు. ఇలా వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఇలా ఆంధ్ర సెక్యులర్స్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయాలని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మా మధ్యలో ఆంధ్ర సెక్యులర్స్ మధ్యలో ఉన్న బంధాన్ని ఎవ్వరు కూడా పెంచలేరు. ఈ చిల్లర రాజకీయాలు చేసే రాజకీయాలని ఖచ్చితంగా అందరు కూడా గమనిస్తున్నారు, సమాజం గమనిస్తుంది. ఇలా షేర్లింగం పెళ్లిలోనే ఇలా గాంధీ గారిని ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన డబ్బా కొట్టే బ్యాచ్ కాకుండా సామాన్యులని అడగమని చెప్పండి. ఆయన వాడిన భాష, ఆయన చేసిన దాడులు, ఆయన నన్ను హత్య చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి చేసే ప్రయత్నం చేసిందాన్ని ఇలా సమాజం మొత్తం తూతూ అని ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా సోషల్ మీడియా కానీ ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అసహించుకునే పరిస్థితికి తీసుకుని